నమస్కారము. నేను మీ లలితాని. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో నిత్య పారాయణ గ్రంథం 24వ రోజు పారాయణము, సప్తదశాధ్యాయము. ఈరోజు అధ్యాయంలో ఈ విధంగా కథ. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నపుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయా గౌరిని సృష్టించాడు. మాయా చేత గౌరీదేవిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని శివుడు చూశాడు. చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయారు పరమేశ్వరుడు. అదే అదనుగా జలంధరుడు ఆపుంకషాణాకాలైన 3 బాణాలను శివుని శిరసు పైన, అలాగే వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన పరమేశ్వరుడు. అంతలోనే పరమేశ్వరునికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పారు. మరి ఇదంతా రాక్షసమాయ, జలంధరమాయ అని చెప్పినప్పుడు వెంటనే కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు, ఉగ్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. పరమశివుడి ఉగ్రరూపాన్ని చూసి చాలామంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు, శుంభ నిశుంభ అనే రాక్షసులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించుగాక అని శపించారు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు, చీకట్లను. అయితే శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన ఆ జలంధరుడు పరిగాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టారు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. నందీశ్వరుడు దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి, అంటే మన శివుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగే అంతటి వేగవంతమైన ఆ చక్రం చూపర్లను భయభ్రాంతులు చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెల్లోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. జలంధరుడి నుంచి వచ్చిన తేజస్సు ఈశ్వరునిలో లీనమైంది, కలిసిపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, ప్రార్థించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకున్న తరువాత అనంతరం బృందామోహితుడై అడవిలలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి, మన శివుడు పరాశక్తి అంటే పార్వతీదేవిని వేడుకోమని చెప్పి జయ జయ గానాల నడుమ, అంటే విజయం సిద్ధించింది కదా, ఆ ఆనందాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడై అంటే గృహానికి వెళ్ళారు. ఇక శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు, అంటే పార్వతీదేవిని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనం. యదుద్భవాసత్వ రజస్తమో గుణా సృష్టి స్థితి ధ్వంస నిదానా కారిణా యదిచ్చయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతాం యాహి త్రయోనింశతి భేద
శార్దితా యః ద్రూపకర్మాటి జగుస్త్ర యోపినై జగత్యశేష సమాధిష్ఠిత పరా వేదాస్తు మూల ప్రకృతిం సతా స్మృతాం. యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్య విమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం సతాస్మృతం. అంటే ఈ శ్లోకాలకు అర్థము ఏమిటంటే, సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వగుణం, రజోగుణం, తమోగుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అంటే మహామాయకి నమస్కరిస్తున్నాము. ఏదైతే 23 భేదాలతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించుచున్నదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేని యందు భక్తుడైన వాడు దరిద్ర, భయము, మోహము, పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతగిని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము అని చెప్పి ఈ 3 శ్లోకాలకు అర్థం చెప్పారు. ఇప్పుడు నారదో వాచ స్తవమేత త్రిసంధ్యాయః పటే తేకాక్రమాణః దరిద్రమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తం. నారదుడు మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి అంటే మహామాయ స్తవాన్ని, అంటే ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకాలని, ఈ స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో, 3 సంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దరిద్రాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి కనిపించింది. ఆకాశంలో, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. ఆకాశవాణి అక్కడ అదే ఒక తేజస్సు కనిపించారు కదా, ఆవిడ ఇలా చెప్తున్నారు. నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతీగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతులను ఆశ్రయింపండి అని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమ, ఉమ, సరస్వతులను స్తుతిస్తూ వారి చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలులైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చారు. విష్ణువు ఎక్కడైతే మోహావృత్తుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లించండి అని చెప్పారు ముగ్గురమ్మలు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి అంటే విష్ణుమూర్తి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకరించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో విన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతూ ఉన్నారు అని నారద మహర్షుల వారు చెప్పారు. ఇది సప్తదశోధ్యాయ సమాప్త, అంటే 17వ అధ్యాయము సమాప్తము. నమస్కారం. 24వ రోజు అష్టాదశాధ్యాయం. పునః నారదుడు ప్రవచిస్తున్నారు. నారదుల వారు మళ్ళీ ఇలా చెప్పుతూ ప్రారంభించారు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వలన త్రిగుణ శోభితాలైన ఉసిరి,
మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. ముగ్గురమ్మలో కలిసి బీజాలు ఇచ్చారు కదా, ఆ బీజాలను దేవతలు తీసుకొచ్చి శ్రీహరి మోహితుడైన బృంద అక్కడ ప్రదేశంలో చల్లారు కదా. అక్కడ 3 వృక్షాలు వచ్చినాయి. తులసి వృక్షం, ఉసిరి వృక్షం, అలాగే మాలతి వృక్షం. ఇవి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లను చూసి, అప్పటి వరకు బృందామోహితులతో విష్ణుమూర్తి అలా ఉండిపోయారు కదా, తన చుట్టూ ఉన్న ఈ 3 చెట్లను చూసి లక్ష్మి, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవారు మన విష్ణుమూర్తి. కోలుకుని అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను అలాగే తిలకించసాగారు, అంటే చూస్తూ ఉన్నారు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్షా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమైనది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి చెట్టు, తులసి చెట్టు మాత్రమే పీతాంబరునకు అంటే విష్ణుమూర్తికి ప్రియాంకారాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహావిముక్తుడై, అంటే ఇప్పటి వరకు మోహంతో ఉన్నారు కదా, మోహావిముక్తుడైనారు. దాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళారు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతూ ఉంటుంది. ఎక్కడ ఎవరిళ్లలో ఉంటే అక్కడ సర్వతీర్థాలు అక్కడే నెలకొన్నట్లుగా ఉంటాయి అన్నమాట. తులసి మొక్కల చోట యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారు? ఇప్పుడు సర్వపాపాలను కూడా సంహారకమైన సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు, అనగా నరకానికి వెళ్ళరు, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగా స్నానము, నర్మదా దర్శనము, తులసీ సేవనము ఈ 3 కూడా సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. కాశీలో గంగా స్నానం కానీ, నర్మదా నది దర్శనం కానీ, ఇలాగ తులసీ సేవనం కానీ ఈ 3 కూడా సమానమైన ఫలితాలని ఇస్తారని చెప్తున్నారు. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, నీళ్లు పోసి తాకిన, ముట్టుకున్న, పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వల్ల కలిగిన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అలాగే పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసి దళాలలో నివసిస్తుంటారు. నదుల్లో పుష్కరాలు వస్తాయి, 12 నదులకి పుష్కరాలు, ఆ తీర్థాలు, అలాగే గంగా నదులు, అలాగే విష్ణాది దేవతలు తులసి దళంలోనే ఎప్పుడు నివసిస్తూ ఉంటారంట. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు కూడా యముడు భయపడతారంట. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతాడంటలో సత్యం ముమ్మాటికి సత్యము. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవానికి పాపాలు కొంచెం కూడా అంటవంట. తులసి వనపు నీడలో పితృశాస్త్రం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుందంట. అంటే తులసి చెట్టు యొక్క మహిమను గురించి ఈ విధంగా చెప్పారనమాట. అలాగే ఇప్పుడు దాత్రి, ఉసిరి చెట్టు మహిమ గురించి కూడా ఇలా చెప్పారు. ఉసిరి చెట్టుని దాత్రి అని కూడా పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో
వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన వృత్తిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిక పండ్లని తులసి దళాలన్నీ కలిపి జలాలతో స్నానమాడిన వాడికి, అంటే ఉసిరి పండ్లను తులసి దళాలతో కలిసిన జలాలు అంటే నీళ్లతో స్నానమాడిన వాడికి తత్క్షణమే మరుక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వారికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. అలాగే సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే, అంటే ఈ కార్తీక మాసంలో చేయబడే యజ్ఞాలు యాగాలు తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి. సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించి ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీక 30 రోజులలో ఉసిరిక పత్రిని కోస్తున్నారో వారు నిమ్జాలైన నరకాలనే పొందుతున్నారు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. ఉసిరి చెట్టు నీడలో విష్ణుమూర్తిని పూజిస్తే అన్ని విష్ణు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విష్ణుమూర్తి క్షేత్రాల్లోనూ కూడా శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలల్ని మహిమల్ని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే కూడా సాధ్యం కాదు. అదే ప్రకారం ఈ తులసీదాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యము కాదు. ఈ దాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాం కదా, ఈ తులసి చెట్టు ఉసిరి చెట్టు ఈ జననం గురించి ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే వింటున్నారో వాళ్ళు తమ పూర్వీకులతోనూ కలిసి విమానంలో స్వర్గానికి చేరుతున్నారంట. శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 18వ అధ్యాయము సమాప్తం. 24వ రోజు బహుళ నవమి నాటి పారాయణం సమాప్తం. నమస్కారము. నేను మీ లలిత.